గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభుతో ప్రోగ్రామ్ కి స్వాగతం. రండి, చిన్న ప్రార్థన చేసుకుని మనము కొద్ది సమయము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక దినము ఈ రీతిగా మేము కలవడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు వందనాలు. ఈ దినం మీ మాటలు వినడానికి మేము ఆశపడుతూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడి ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిరోజు కూడా మనము చూస్తా వస్తున్న వాక్య భాగాన్ని మరొకసారి ఈ దినము కూడా దాన్ని చదువుకొని అందులో నుంచి మరొక అంశం గురించి మనం మాట్లాడుకోవడానికి మనం ముందుకెళ్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. సో గడిచిన దినాలలో మనము మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో ఏ విధంగా మాదిరికరంగా ఉండాలో మనం చూసాం. ఈ దినాన విశ్వాసములో మనము ఎలా మాదిరికరంగా ఉండాలి అన్న అంశాన్ని గురించి మనము చూడబోతా ఉన్నాం. సో ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో వారిని ఈ లోకంలో 2 పేర్లతో పెట్టి పిలుస్తారు. ఒకటి క్రైస్తవులుగా, రెండవది విశ్వాసులుగా. ఎందుకు విశ్వాసులుగా పిలుస్తా ఉన్నారు అంటే, యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించాము కాబట్టి, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడని, మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకై ఆ కలువరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి మరలా మన కొరకు రెండవసారి రాబోతూ ఉన్నాడని మనం విశ్వసించాము కాబట్టి విశ్వాసులము అయ్యాము. ఆయన దేవుడని, లోకరక్షకుడని, పాప విమోచకుడని మనం నమ్మాం కాబట్టి మనం విశ్వాసులంగా పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి నీవు నేను విశ్వాస విషయంలో ఏ రీతిగా ఉంటున్నామో, దేవుణ్ణి నమ్మే విషయంలో, దేవుని పట్ల మనము మన యొక్క విశ్వాసమును చూపించే విషయంలో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఈ దినాన పరీక్షించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు అంటే, విశ్వాసులుగా పిలువబడతా ఉన్నారు కానీ చాలా మంది వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో విశ్వాసము కొరవడతా ఉంది. దేవుని మీద విశ్వాసము కొరవడి మనుషుల వైపు చూస్తున్న వారుగా ఉన్నారు, అధికారుల వైపు చూస్తున్న వారుగా ఉన్నారు, పాలకుల వైపు చూస్తున్న వారుగా ఉన్నారు. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పిస్తాడు, దేవుడు ఈ అపాయకరమైన పరిస్థితి నుంచి ఆయన నన్ను కాపాడగలడు అన్న విశ్వాసము విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో చాలా తక్కువ కనబడతా ఉంది. అందుకనే ఈ దినాన మనము ఈ యొక్క అంశము గురించి ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. చాలా సార్లు మనం చేస్తూ ఉన్న ప్రార్థనలో సైతము విశ్వాసము కరువడతా ఉంది, విశ్వాసం తగ్గిపోతా ఉంది. ఏదో మనం చీకట్లో రాయేసినట్లుగా అలా ప్రార్థన చేసి ఆ దేవుడు ఇస్తాడులే అని అనుకుంటున్నాం, కానీ ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు నాకు ఇవ్వగలడు అని దృఢమైన విశ్వాసం కలిగిన వారు చాలా తక్కువగా ఉన్నారు. చేయాల్సిన ప్రార్థన చేసి వారి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడి నుంచి మనకు సహాయం అందుతుందని వారి ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ 100% దేవుడు నాకు చేస్తాడు అని దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చాలా తక్కువ మంది కనబడతా ఉన్నారు. మనకు ఒక స్టోరీ మీకు ఈ ఉదయకాల సమయంలో తెలియజేయాలని ఆశపడతా ఉన్నాం. ఒక కుటుంబం ఉంది, తండ్రి, తల్లి, అలాగే ఒక పాప. వారు ముగ్గురు కూడా ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ ఊర్లో వర్షాలు పడాలి, వర్షాలు పడితే వారి యొక్క తోట చక్కగా పండాలి, దాంతో వచ్చిన డబ్బులతో వారు బ్రతకాలి. కాబట్టి దానికోసం వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా, కొన్ని రోజులుగా మాకు వర్షం లేదు, ఎలాగైనా నువ్వు వర్షం కురిపించు, ఇదిగో నువ్వు వర్షం కురిపిస్తే మాకు ఈ లాభం ఉందయ్యా, మా పంటలు పండుతాయి, మా తోటలో చక్కగా అన్నిటినీ మేము పండించుకోగలము, వాటిని అమ్ముకోగలం
అదే మాకు జీవనోపాధి, మాకు సహాయం చేయి ప్రభు అని రాత్రంతా కూడా ఆ ముగ్గురు కలిసి ప్రార్థన చేశారంట. ఉదయాన్నే తోటలోకి వెళ్ళడానికి వారు రెడీ అయ్యి సిద్ధపడి వెళ్తూ, ముందుగా తండ్రి బయటకు వచ్చాడంట ఇంట్లో నుంచి, దాని తర్వాత తల్లి బయటకు వచ్చిందంట, దాని తర్వాత పాప కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారంట. పాప రావడం లేట్ అవుతుంటే, ఏంటి ఇంకా పాపలు రావడం లేట్ అవుతా ఉంది అని చెప్పి వాళ్ళు గట్టిగా పిలిస్తే ఆ పాప వస్తూ వస్తూ చంకలో గొడుగు పెట్టుకుని వచ్చిందంట. ఇంకా తల్లి తండ్రి అన్నారంట, ఏంటమ్మా ఎండలా ఉంటే నువ్వు గొడుగు తీసుకొని వస్తా ఉన్నావు, ఇప్పుడు ఏమైనా వర్షం పడి నువ్వు తడిసిపోతావా, ఎందుకు గొడుగు కోసం ఉన్నావు అంటే ఆ పాప అన్నదంట, రాత్రంతా నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, మనం ముగ్గురం కలిసి ప్రార్థన చేశాం, ప్రభువా మాకు రేపు వర్షాలు కురిపించయ్యా, మా తోటలో చెట్లన్నీ నీటి చేత తడపబడాలి, మా తోట చక్కగా పండాలి అని ప్రార్థన చేశాను. నా దేవుడు నా ప్రార్థనని ఈ రోజు వర్షాన్ని కురిపించబోతా ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా సిగ్గుపడ్డారంట, అరే బిడ్డ ఎంత విశ్వాసంతో ఉంటా ఉందని. సో ఈ దినాలలో మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటున్నాయి. ఏదో చేసేస్తున్నాం, మళ్ళా మన పాటికి మనము ఉండిపోతా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ అంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న వారంగా ఉండడం లేదు. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయించాడు. ఆ మాట మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చూస్తున్నారా ఎలా మనం ప్రార్థన చేయాలంట? వేటినైతే అడుగుతున్నామో అవి మనం పొందుకుని ఉన్నాము, అవి మనకు దొరికి ఉన్నాయి అని చెప్పి నమ్మాలి, విశ్వసించాలి. మన దేవుడు చెవులుండి వినగలిగే దేవుడు. ఆయన హల్లెలూయా, ఆయన చెవులుండి వినగలిగే దేవుడు. కాబట్టి మన ప్రార్థన ఆలకిస్తున్న ఆయన మనకు సహాయం చేయకుండా ఎంత మాత్రం కూడా ఉండడు. అయితే మనం ఎలా ఉండాలంటే, నా దేవుడు నా మనవి ఆలకించాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అని నమ్మాలి. మనం పొంది ఉన్నామని నమ్మాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, మీరు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండండి. చక్కటి మాట మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఎంత గొప్ప పనులను మనం విశ్వాసం కలిగి ఉండడం ద్వారా చేయవచ్చో, సాధించవచ్చో ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆవగింజంత విశ్వాసం మనకు ఉంటే ఈ కొండనెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికి పో అంటే అక్కడికి వెళ్ళిపోద్దంట. చూస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు నీవు నేను ఆయన పట్ల కనపరిచే విశ్వాసానికి ఎంత ప్రాముఖ్యతనిస్తా ఉన్నాడో, ఎంత ప్రాధాన్యతనిస్తా ఉన్నాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అనుకున్నది, ఆయన వస్త్రపు చెంగుని తాకితే చాలు నా రోగము స్వస్థపరచబడతాది, నేను స్వస్థపరచబడతా. ఆమె నమ్మింది, విశ్వసించింది. ఆయనలోనే కాదు, ఆయన ధరించిన వస్త్రపు చెంగులో కూడా శక్తి ఉందని ఆ గుంపులో చేరి ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నది. ఆయన ఆగి అడిగాడు, ఎవరు నన్ను ముట్టుకున్నదని. ఆ ముందుకు వచ్చి తన బాధ చెప్పుకున్నది. ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉంటే దేవుని ద్వారా అనేకమైనటివి మనం పొందుకోవడం మాత్రమే కాదు, ఆయన కృప ద్వారా మనం అనేకమైన అసాధ్యమైన కార్యాలను కూడా మనం చాలా సుసాధ్యముగా చేయగలము, చాలా సులువుగా చేయగలము. ఆయన యందు మనం అంత అపారమైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటున్నామంటే, ప్రతి దాని విషయంలో కూడా మనము అల్ప విశ్వాసులముగా మారిపోతా ఉన్నాం. పేతురులాగా అల్ప విశ్వాసులుగా అయిపోతా ఉన్నాం. అమ్మో, దీని నుంచి దేవుడు నన్ను కాపాడుతాడో లేదో, అయ్యో ఈ పరిస్థితి నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడో లేదో, ఇదిగో ఈ రోగం నుంచి దేవుడు నన్ను బాగు చేస్తాడో లేదో, ఇదిగో ఈ మనుషుల ప్రభావం నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడో లేదో. మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడో మనం గ్రహించగలిగితే, ఆయన యందు అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంచగలిగితే ఎంత గొప్ప మేలు దేవుడు నీకు నాకు చేస్తాడు తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నారు,
నెబుకద్నెజరు, మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. కాబట్టి నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేము మొక్కంగాక మొక్కమన్నాం. ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు అండి. వారు ముగ్గురు నమ్మారు. వారిని మంటల్లో వేసేసినప్పుడు వారి నమ్మకం ఒమ్ము కాకుండా దేవుడు వారితో ఉండి వారిని సురక్షితంగా కాపాడాడు. మనం కూడా దేవుని విషయంలో నమ్మాలి. దేవుని యందు అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నా జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలం. అప్పుడే నీవు నేను ఆయన ద్వారా గొప్ప మేలులను మనం పొందుకోగలం. మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబును మనం పొందుకోగలము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఎలాగుందో పరీక్షించుకొని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నాయన మా విశ్వాస పరిమాణాన్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. మీ యందు మేము విశ్వాసం కలిగిన వారంగా ఉంటున్నామో లేదో, మా ప్రార్థనలోను మా పనులలోను దేవనాయన మేము ఏ రీతిగా ఉంటున్నామో పరీక్షించుకోవడానికి సహాయం చేసినందుకై మీకు వందనాలు. అపారమైన విశ్వాసం మీ యందు కలిగి మీ ద్వారా మేము మేలు పొందుకోవడానికి, మీ కృపను బట్టి మేము గొప్ప కార్యాలు ఈ లోకంలో మేము జరిగించడానికి సహాయం చేసి నడిపించమని, అనేక మందికి సాక్షులుగా దేవా మేము ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.